హాయ్ హలో అండి, నేను వైజాగ్ సురేష్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన బీచ్ ట్రావెల్లో భాగంగా ఈరోజు అయితే ఎపిసోడ్ 6 అయితే మనం బీచ్ ట్రావెల్ ప్రయాణం చేస్తున్నాం. సాగర్ తీర ప్రయాణం కైలాస్ నుంచి ఇప్పుడైతే మన బీచ్ ట్రావెల్ ప్రయాణం అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు అయితే మన పుస్తకాలకి కూడా వీడియోని అయితే చూపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మన బీచ్ ట్రావెల్ అయితే ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణం కొనసాగిద్దాం. కైలాసగిరి రోప్వే నుంచి అయితే మనం ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. సాగర్ తీర ప్రయాణం. ఇలా మనం ముందుకెళ్తే అప్పుగారు వస్తుంది. అప్పుగారు లుంబిని పార్క్ దగ్గరకు అయితే మనం రీచ్ అవుతున్నాం. దగ్గరకు వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది లుంబిని పార్క్ అనమాట. ఒకసారి లుంబిని పార్క్ కూడా మనం చూద్దాం. ఈ ఎంఈపీ అప్పుగారు జంక్షన్ ఆపోజిట్లోనే పార్క్ ఉంది. పార్క్లోకి అయితే వెళ్దాం. ఈ లుంబిని పార్క్ ఇది పార్కింగ్. ఇది అయితే ఇప్పుడు మనం పార్క్లో వెళ్తున్నాం. లుంబిని పార్క్లోకి అయితే వెళ్తున్నాము. బుద్ధుడి విగ్రహాలు అవన్నీ బాగున్నాయి. అది ఒకసారి మనం ఎక్స్ప్లోర్. పార్క్ అయితే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ లోకల్ పీపుల్స్ ఈవినింగ్ పూట వచ్చి ఇక్కడ సదా పార్క్లోని ఎంజాయ్ చేస్తుంటారు, కాలక్షేపం చేస్తారు. ఎదురుగుంటా బుద్ధుడి విగ్రహం, వెనకాతలే బీచ్ ఉంది. ఈవినింగ్ చాలా బాగుంటుంది. జనాలు కూడా వస్తారు మస్తుగా. మంచి పూల చెట్లు అవి ఉన్నాయి, బాగానే మెయింటైన్ చేస్తున్నారు పార్క్ని అయితే. చుట్టువైపులు ఉన్న ప్రాంతాల కాలనీ వాళ్ళ అందరూ కూడా వచ్చి ఈవినింగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బుద్ధుడి విగ్రహం బాగుంది కదా. స్తంభాలు, సింహాలు చుట్టూరు, బుద్ధుడి విగ్రహం మధ్యలోనే బాగుంది. లెఫ్ట్ సైడ్ టెంపుల్ కూడా ఉన్నది. ఎదురుకుంటే మనకు బీచ్ అనమాట, పార్క్. సో ఒకసారి బీచ్ చూద్దాం. ఇవ్వది పార్క్ నుంచి. ఇది లుంబిని పార్క్ ఆనుకొని ఉన్న బీచ్. సో పార్క్ అయితే బాగుంది. బీచ్ అంతా ఏమీ లేదు. ఇక్కడ పడవలు అవి స్టే చేస్తున్నాయి. చేపలు పడతారు కదా ఇక్కడ లోకల్ ఫిషర్మెన్స్. బుద్ధుడు వెనకాతల రైట్ సైడ్ చూస్తే మనకు కైలాసగిరి కనిపిస్తుంది. కైలాసగిరి దగ్గరలోనే ఈ లుంబిని పార్క్ అనమాట. రోప్వే కూడా కనిపిస్తుంది, చూడండి. సరే అయితే మనం ఇంకా పార్క్ నుంచి బయటకు వెళ్దాం. పూల చెట్లు బాగా పెంచుతున్నారు, బాగుంది. మార్బుల్స్ అవి వేశారు పార్క్ చుట్టూరును. ఎండ ఉంటే మటు కాలు కాలిపోతాయి. ఈవినింగ్ బాగుంటుంది. కలువ పువ్వులు ఒక తొట్లు ఏర్పాటు చేసి ఆ తొట్టిలోనే పెంచుతున్నారు, బాగున్నది కదా. కలువ పువ్వులు చుట్టూరు కదా. బుద్ధుడి విగ్రహానికి చుట్టూర్త చిన్న ఫౌంటైన్ పెట్టి అందులోనే ఈ తొట్లు పెట్టి కలువ పువ్వులు అవి పెంచుతున్నారు. తామర పువ్వులు అంటారు కదా. పార్క్ మొత్తం పువ్వులతో రకరకాల రెడ్, వైట్, గ్రీనరీ బాగుంది చక్కగా. రైట్ సైడ్ ప్లాంట్ ట్రీస్ అవి పెట్టారు. ఏపీ టూరిజం వారిది స్టేయింగ్ హోటల్ కూడా ఉంది ఆపోజిట్లోనే, పార్క్ ఆపోజిట్ అనమాట. సో ఇప్పుడు పార్క్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాం. ఇది లుంబిని పార్క్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం కొనసాగుతుంది. ఎంఈపీ నుంచి ఇప్పుడైతే హుడా పార్క్ రోడ్లోకి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని పక్షులవి, డాగ్ కేర్ అన్నీ ఉన్నాయి. షాపింగ్లు ఉన్నాయి. ఇదే రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ ఉంది. సో అందులోని ఫంక్షన్స్ అవి జరుగుతాయి. అది కూడా చూద్దాం. గాదిరాజు ప్యాలెస్ దగ్గరకు వచ్చాము. బీచ్ రోడ్లోనే గాదిరాజు ప్యాలెస్ చూస్తున్నారు కదా. ఇందులోని పెద్ద పెద్ద ఫంక్షన్లు
అలా మీటింగ్లు అవి జరుగుతాయి. రెంటెడే, ఈవినింగ్ మంచి కలగా ఉంటుంది, లోపల కూడా బాగుంటుంది. ప్యాలెస్, గాదిరాజు ప్యాలెస్. ఇదంతా ఎంవిపి బీచ్ రోడ్. ఇక్కడి నుంచి లాసెన్స్ పే రోడ్ వస్తుంది, బీచ్ రోడ్. లెఫ్ట్ సైడ్ మనకి కామన్ తోటలు. ఇక్కడ అలా భోజనాలు అవి బీచ్ రోడ్లో వచ్చిన వాళ్ళకి అన్నింటికి అవైలబుల్గా ఉంటుంది. మంచి ఫుడ్ అది దొరుకుతుంది కామన్ తోటలోనే. అలాగే పక్కనే లక్ష్మీ గణపతి స్వీట్ స్టాల్ ఉన్నది. సో వైజాగ్లోనే చీపెస్ట్ మంచి క్వాలిటీ ఈ లక్ష్మీ గణపతిలోనే దొరుకుతుంది. అన్ని రకాల స్వీట్స్ అవన్నీ బాగుంటుంది. ఇది బీచ్ రోడ్లోనే ఉన్నది. నెక్స్ట్ పెద్దవాల్తేరు జంక్షన్ వస్తుంది. పెద్దవాల్తేరు డిపో జంక్షన్, లెఫ్ట్ సైడ్ డిపో ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే ఉడా పార్క్. బీచ్ రోడ్లో మంచి మంచి బిల్డింగ్లు అయితే అందంగా కనిపిస్తాయి. రోడ్డు బాగుంటుంది. బీచ్ రోడ్లో డబుల్ రోడ్డు కదా, మధ్యలోని చక్కగా పార్టీషన్ నుండి మొక్కలు అవి బాగా పెంచారు. మంచి మంచి కాస్ట్లీ మొక్కలను అయితే పెట్టారు. కంటిన్యూస్గా బీచ్ రోడ్ చాలా బాగుంటుంది. నార్త్ ఎక్స్టెన్షన్ పార్క్, ఉడా పార్క్. ఉడా పార్క్. సో ఇది నార్త్ ఎక్స్టెన్షన్ పార్క్. ఇందులోంచి కూడా మెయిన్ పార్క్ వెళ్ళొచ్చు. అలా ముందుకు వెళ్తే మెయిన్ పార్క్ వెళ్తాం. రైట్ సైడ్ అంతా కాలనీస్. తారక రామ ఉడా పార్క్. సాగర్ రామ, సాగర్ తీర, ఆరామం, ఈఎంఆర్ రెడ్డి. ఎన్టీఆర్ టైంలోనైతే ఇది నిర్మాణం జరిగింది. సో ఈ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్దాం పార్క్లోకి. పార్క్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. స్టెప్స్ అయ్యి ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి ఉడా పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. పక్కన టికెట్ కౌంటర్ ఉంటే టికెట్ తీసుకోవాలి కౌంటర్లో. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఉన్న పార్క్. రెండు టికెట్లు తీసుకుందాం. ఈ స్టెప్స్ పై నుంచి అయితే పార్క్ వెళ్దాం, చూద్దాం. పార్క్ చాలా బాగుంటుంది. వైజాగ్లోని అతిపెద్ద పార్క్ ఏదంటే ఉడా పార్కే. సుమారు 100 ఎకరాలు పైచిలుకు ఉండొచ్చు పార్క్ మొత్తం. ఈ ఉడా పార్క్ అందాలు అయితే చూద్దాం. పార్క్ మొత్తం తిరిగి అన్ని వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉన్నది ఇందులోనే. ఈవినింగ్ అది ఫౌంటైన్ అయితే మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇదంటే పార్క్ని అలా ఎక్స్ప్లోర్ చేసి మనం వద్దాం. ఈ పార్క్ ఆనుకొని ఆ చివరికి వెళ్తే బీచ్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇలా స్ట్రైట్గా వెళ్తే బాగుంది. బోటులో మనిషి బోటును రన్ చేస్తున్నది. జాగ్రత్త స్టెప్స్ వేయాలి. ఎదురుకుంటా బోట్ క్లబ్ ఉండేది, ఇప్పుడు రన్నింగ్లోనైతే ఉందో లేదో చూద్దాం. రైట్ సైడ్ అలా ముందుకు వెళ్దాం. రైట్ సైడ్ చెట్లు మంచి ఆకారాలు అయితే కట్ చేశారు. చాలా పాట్ లాగా ఉంది, అంటే చిన్న బాటిల్ ఆకారంలో. బాస్కెట్బాల్ కోర్ట్ ఎదురుకుంటే మధ్యలోని చక్క వినాయకుడు టెంపుల్ అయితే ఉంది. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. బాగుంది. ఆ పక్కనే టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు అవతల వైపు. జూమ్ చేద్దాం. అదే టెన్నిస్ కోర్టు, లాంగ్ టెన్నిస్, షటిల్ కోర్టు. మరి బయటికి వెళ్దాం. సర్కిల్లోనే మన గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఉండే ప్రతిమను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచి డిజైన్ ఆర్ట్ బాగుంది. చుట్టూరు బోట్ క్లబ్ ఉంది, చూద్దాం ముందుకెళ్ళి. దారి గుండా పైనుంచి ఫ్లైట్ వెళ్తుంది.
పార్క్ పిల్లలందరూ ఉయ్యాలు ఊగుతూ ఆడుకుంటున్నారు. పార్క్కి అందం పిల్లలు. ప్రకృతి అందాల నిలయం ఉడా పార్క్. బోట్ క్లబ్ ఉంది. ఈవినింగ్ పూట ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. పార్క్ చాలా పెద్దదే, బాగుంటుంది. బోట్ షికారు. బోట్ క్లబ్ దగ్గరికి వచ్చాము. సో బోట్ ఎక్కాలంటే టికెట్ ఉందన్నమాట, ఎంట్రీ. జనాలు అయితే ఎవరు షికారు చేయట్లేదు, మార్నింగ్ కదా. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే బాగానే ఉంటుంది. నీట్ బాత్, బ్లాక్గా ఉన్నది చూడండి, నీట్ బాత్. బోట్ క్లబ్లోనే ఆడుకుంటుంది చక్కగా. సో బోట్ క్లబ్ టికెట్ ఎంత అడుగుదాము. ఎంతమ్మా టికెట్ ఎంత? ఎంతమంది సార్? జంటలు అయితే పర్ హెడ్కి అంటే సో 15 మినిట్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ బోట్ క్లబ్కి. బోట్ షికార్ అనమాట. ఒక బోట్కి మినిమం 4 మెంబర్స్. ఫ్యామిలీ అయితే 10 ఇయర్స్ లోపు సార్. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు 200. పెద్దవాళ్ళు 3 వెళ్తానంటే 3 200. బోట్కి 200 పడుతున్నారు. 200 నుంచి 300 అనమాట ఛార్జ్. కానీ ఈవినింగ్ అయితే ఫుల్గా ఉంటారు జనాలు, కూడా ఏమి లేరు ఎవరును. టికెట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. బోట్లు చాలా ఉన్నాయి. ఈవినింగ్ బాగా ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 అటు ఇటు 2 వైపులా కూడా ఉన్నాయి. చాలా అంటే ఖాళీ ఉండదు, ఫుల్ బిజీగా ఉంటుంది ఈ లెక్కనే చూస్తే. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది, వెదర్ అంత క్లౌడీగా ఉంది. సో ఎదురుగా బీచ్. పార్క్ అయితే బీచ్కి అనుకునే ఉంటుంది టోటల్గా. బీచ్ కూడా మనం చూద్దాం. అప్పు పప్పు క్యాంటీన్ అట్ట, సీ ఫుడ్ క్యాఫ్. సో పక్కనే పార్క్ అనుకునే లైట్ హౌస్ అయితే ఉంది ఉడా పార్క్కి. ఎక్దం బీచ్ అంతా, వెనకాతలంతా సముద్రమే, బీచ్. అదే బీచ్. ఈ పార్క్ కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేశారు. అందులో కొంచెం ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది, ఆట స్థలం. ఏమైనా ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఇక్కడ పెడతారు. స్టేజ్ కూడా కట్టారు. పెద్ద పెద్ద మ్యూజికల్ ఫంక్షన్స్ ఏమైనా జరిగితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మొత్తం జనాలు అందరూ ఉండేది. గ్రౌండ్ అయితే చాలా పెద్దది ఉంది. ఓకే, చాలా పెద్ద ఉంది. పక్కనే బీచ్ చక్కగా ఉంది కదా. ఒక బీచ్ని ఆస్వాదిస్తూ ఇక్కడ కార్యక్రమాలు అయితే చూడవచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకే సపరేట్గా గ్రౌండ్ తయారు చేశారు, బాగుంది. ఈ ఆడిటోరియం గ్రౌండ్ పక్కనే బీచ్ ఉన్నది చూసారా. ఈ లైట్ హౌస్ ఉంది పక్కన, అది పనిచేస్తుందో లేదో తెలియదు కానీ అందుకే పార్క్ వచ్చిన వాళ్ళందరూ కూడా బీచ్లో స్నానాలు చేస్తున్నారు. కొంచెం అల్లలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీటి దగ్గర ఆడుకుంటున్నారు కానీ స్నానాలు అయితే చేయట్లేదు. ఇక్కడ ఒక ఆయన చేపల వల వేశాడు, చేపలు పడుతున్నాడు. చిన్న వల వేసి చేపలు పడుతున్నాడు అనమాట. దానిలో మొత్తం మళ్ళీ పార్క్ని ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇంకా ఉంది పార్క్, చాలా పెద్దది కదా. పార్క్లో కేవ్ కూడా ఉన్నది. గ్రౌండ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనుభూతి, ఆ విధంగా ఇక్కడ కేవ్ అయితే ఏర్పాటు చేశారు. లోపలంతా డార్క్, అవతల నుంచి అవతలకి వెళ్ళొచ్చు. సౌండ్ వచ్చింది. సో ఇలా బయటకు వచ్చాం అనమాట. ఇది అసలు మెయిన్ ఎంట్రన్స్. మన వెనక నుంచి ముందుకు వచ్చాం. అది ఓకే. అంటే వర్షం వస్తే సేవ్.
కేవ్కి మెయిన్ ఎంట్రన్స్. ఓహో, ఇటువైపు కూడా ఉన్నాయి, 2 వైపులు ఉన్నది. ఇదొక మార్గం ఇచ్చాడు, మొత్తం 3 వైపులు మెయిన్ ఎంట్రన్స్. అది ఎటైనా వెళ్ళచ్చు, అటు ఇటు లెఫ్ట్ రైట్. కేవ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది చివరి నుంచి లాస్ట్ అనమాట, బయటకు వచ్చేది మార్గం. అటు నుంచి మనం వచ్చాము మెయిన్ ఎంట్రన్స్కి, మళ్ళీ ఇటువైపు కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా వెళ్ళి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చి రావచ్చు అనమాట. కేవ్ ఇచ్చాడు, బాగుంది. నార్త్ ఎక్స్టెన్షన్ పార్కు, ఉడా పార్కు. అది ఉడా పార్కే, కానీ నార్త్ ఎక్స్టెన్షన్కి ఈ పార్క్ మధ్యలోని పార్టీషన్లు ఉన్నాయి. పిల్లలు పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు పార్క్కి. అందరూ సమూహంగా ఉండి భోజనాలు చేస్తున్నారు చిన్నపిల్లలు. మంచి ప్లాంటేషన్, అది ఎక్సలెంట్గా ఉన్నది. రైట్ సైడ్ బ్యాంబూ ట్రీ ప్లాంటేషన్. మంచి పూల మొక్కలు అయితే ఉన్నాయి, ఎల్లో, రెడ్, వైట్. ఇది 100 వరహాల చెట్టు అనుకుంటున్నా. ఇది పండ్ల చెట్టు. పూల మొక్కలు. సరే, వాటర్ ప్లాంట్ ఉంది ఇక్కడ. సుజల సురక్షిత త్రాగునీరు దివీస్ ల్యాబొరేటరీ వారు ఏర్పాటు చేశారనమాట ఈ వాటర్ ప్లాంట్ని. పార్కు సందర్శకులు మధ్యాహ్నం లంచ్ టైం అయింది కాబట్టి భోజనాలు అయితే చేస్తున్నారు. బాబా, ఈ పార్క్లోని గ్రీనరీ, ఏనుగులు బాగున్నాయి. చూడండి ఏనుగులు ఎంత బాగున్నాయో. చాలా గడ్డితో తయారు చేసినట్టుగా ఉన్నది. పైన ఏనుగు బొమ్మలకి మ్యాట్ అద్దారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ముట్టుకోవద్దు అంటున్నారు, ముట్టుకోకూడదు. సో రైట్ సైడ్ సో బాగున్నాయి కదా ఏనుగులు, బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి, చూడటానికి బాగున్నాయి. సో గ్రీన్ మ్యాట్ వేసి ఏనుగులు అద్దారు అనమాట. అందుకే మంచి బ్యూటిఫుల్ అందం అయితే వచ్చేది ఏనుగులకి. బాగున్నాయి. బాగుంది పార్క్ అంతా, మంచి గ్రీనరీగా ఉంది. రౌండ్ అప్ ఒక్కో దగ్గర ఒక డిజైన్. ఇక్కడ మంచి డిజైన్ ఉంది, బాగుంది. ఫౌంటైన్ కొన్ని కంట్రీస్ కలిపి యూనియన్గా ఉండేందుకు ఈ సింబల్ లాగా ఉంది. సో అన్ని కంట్రీస్ పేర్లు అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిటస్, మొరాకో, నేపాల్, నెదర్లాండ్, నైజీరియా, ఒమాన్, సీగల్, సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యుఏఈ. సో ఈ కంట్రీస్ అన్నిటికీ కలిపి సింబల్ ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. G20 యూనియన్ సింబల్ అది పార్కులో ఏర్పాటు చేశారనమాట. మొత్తం 4 వైపులా G20 దేశాల యొక్క పేర్లు అయితే ఉన్నాయి. యోగాశాల ఉంది, యోగా నేర్చుకోవడానికి. మార్నింగ్ యోగాసనాలు అవి ఇక్కడ చెప్తూ ఉంటారు. యోగా టీచింగ్. చైతన్య సంస్థ యోగా. పార్క్ అయితే చాలా పెద్దదే. సో పార్క్ ఎండింగ్కి అయితే వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ వైపు నడవాలి. తెగ ఫోటోషూట్స్, ఫిల్మ్ షూట్స్ జరుగుతున్నాయి చిన్న చిన్నవి. సో చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. మంచి మంచి పూల చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. పిల్లలకి అడ్వెంచర్లు. ఈ పార్క్ అంతా చూడాలంటే సాయంత్రం 4 గంటలకు వస్తే బయటికి 9 అయిపోద్ది బయటికి వెళ్ళేటప్పటికి. అంత పెద్ద పార్క్ ఉంది. పార్క్ ఎండింగ్కి అయితే వచ్చాము. ఇది ఎండింగ్, నార్త్ ఎక్స్టెన్షన్ పార్క్ అంటారు. ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే మనం మొదట వచ్చేది మెయిన్ ఎంట్రన్స్లో నుంచి వచ్చాము. సో పార్క్ ఎండింగ్ ఎంట్రన్స్ నుంచి మనం బయటికి వెళ్తాం. పార్క్లో చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ ఇదే. మార్నింగ్ విపరీతమైన జనాలు ఉంటారు. ఇందులో వాకింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. చుట్టువైపులో ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ వస్తారు, వచ్చి వాకింగ్ చేస్తారు. అట్రాక్షన్ కోసం మంచి మంచి బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు.
అందులో ఇది ఒకటే జిరాఫే. పార్క్ నుంచి బయటకు వెళ్ళే మార్గం అయితే వచ్చింది, అది చూపిస్తున్నాను మీకు, కానీ మనం బయటకు వెళ్ళట్లే. బాగుంది కదా, చక్కటి అందమైన ప్రతిమలు పెట్టారు బొమ్మ. ఈ పక్కనే స్కేటింగ్ రింగ్ ఉంది, చూద్దాం. ద స్కేటింగ్ రింగ్ రోల్ అనమాట. చక్కగా అక్కడ కూర్చోవచ్చు, చుట్టువైపులు మంచి బెంచ్లు అవి ఉన్నాయి. స్కేటింగ్ చేసిన వాళ్ళు చూడవచ్చు అనమాట. బాగుంటుంది. ఈవినింగ్ పూట చాలామంది వస్తారు ఇక్కడికి, డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు. స్కేటింగ్ రింగ్ అదే. మంచి స్పోర్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి. బాస్కెట్బాల్, షటిల్, లాంగ్ టెన్నిస్, స్కేటింగ్, బోట్ క్లబ్, ఇలా చిన్నపిల్లలకి అడ్వెంచర్లు అన్నీ బాగున్నాయి. మినీ ఎగ్జిబిషన్. పార్క్ అంతా బాగుంటుంది. వచ్చిన మంచి టైంపాస్. కనీసం 3-4 గంటలు పడుతుంది పార్క్ మొత్తం తిరిగి చూడాలంటే, అంత పెద్దగా ఉంది. చుట్టూరు బ్యాంబూ ట్రీస్. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 4-5 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది ఈ పార్కు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు, ఆటోలు అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా రావచ్చు. చాలా గుబురుగా ఉన్నాయి. పార్క్ అందాలి. తెల్లి బిడ్డను ఎత్తుకుందా. బాగుంది తల్లి బిడ్డ. సో బ్యూటిఫుల్. మంచి డిజైన్స్తో పెట్టారు. ఏం చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఎత్తైన చెట్లు ఉన్నాయి. జనాలు తాకిడి పెరిగింది మనం వచ్చినప్పటికి ఇప్పటికి. చాలా ఫోటోషూట్లు అయితే జరుగుతున్నాయి. పైనుంచి మనం వెళ్ళాం లోపలికి, ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాం. ఇదే పార్క్ చుట్టూ అందమైన బొమ్మలు అయితే బాగా కనిపిస్తున్నాయి. చూడముచ్చటగా ఆర్ట్స్ ఉన్నాయి. వైజాగ్లోని మొట్టమొదటి పార్కు, పెద్ద పార్కు కూడా ఈ ఉడా పార్కు మొదటిది. చిన్నపిల్లలకి గేమ్ జోన్, గేమ్స్ ఫర్ యూత్ అండ్ చిల్డ్రన్, ఆర్ఆర్ గేమ్ జోన్. అప్పుడు చిన్నపిల్లల గేమ్స్ ఇవి ఉంటాయి అప్పటికి వెళ్తే. పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ పెట్టారు, బాగుంది. ఈ గేమ్ జోన్ మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉన్నది. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది, మనం బయటకు వెళ్ళిపోతున్నాం. బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఉడా పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ గేట్, వచ్చిన గేట్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్. అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన బీచ్ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. సాగర్ తీర ప్రయాణం ఇక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఈ డబుల్ రోడ్లో అటు ఇటు పోల్స్ ఉన్నాయి, కరెంట్ పోల్స్. అదేంటి ఇవన్నీ కూడా సోలార్ పోల్స్, కరెంట్ పోల్స్. ఈ పోల్స్ ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈవినింగ్ బల్బులు వెలుగుతాయి. చాలా పవర్ సేవ్ అవుతుంది వీటి వల్ల. మొత్తం బీచ్ రోడ్ కంటిన్యూగా అప్పు గారి నుంచి ఆర్కే బీచ్ ఇంచుమించు కోస్ట్ బ్యాటరీ వరకు ఇలానే ఉంటాయి. సో ఇప్పుడు ఉడా పార్క్ నుంచి మనం నెక్స్ట్ కొంచెం దూరంలోనే మ్యూజియం ఉన్నది. ఆ మ్యూజియంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో బ్యూటిఫుల్ పార్క్ అయిపోయింది. నెక్స్ట్ మ్యూజియం, విశాఖ మ్యూజియం. మ్యూజియంలోనైతే విశాఖపట్నం చుట్టువైపులా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఉట్టిపడేలా అందులోని ప్రతిమలు అయితే ఉంటాయి, బొమ్మలు అవి.
సో రోడ్డు మధ్యలో మంచి అందానికి చక్కగా డెకరేషన్ చూసారా. డైనోసార్ చిన్న ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్, అల్లూరి సీతారామరాజు విగ్రహం. లెఫ్ట్ సైడ్ స్టార్ హోటల్ కూడా ఉంది, ది పార్క్ హోటల్. లెఫ్ట్ సైడ్ బీచ్లోనే ఉన్నట్టు ఉంటుంది ఈ పార్క్ అయితే. బీచ్ ఒడ్డునే కట్టారు పార్క్ హోటల్. ఆ పక్కనే పామ్ బీచ్ హోటల్ కూడా ఉంది. పామ్ బీచ్ హోటల్ అని రాజశేఖర్ రెడ్డి విగ్రహం రోడ్డు మధ్యలో ఉన్నది, బాగుంది. సో బీచ్ రోడ్లో అయితే మంచి అందాలు ఉంటాయి ఎక్కడికక్కడ. జనాలు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అలా పక్కనే ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూసారా. సో బ్యూటిఫుల్ ఏనుగులు. రైట్ సైడ్ విశాఖ మ్యూజియం అనమాట. ఆ మ్యూజియం పక్కనే పాకిస్తాన్ సబ్మెరీన్ యొక్క పార్ట్స్ ఉన్నాయి. సబ్మెరీన్ పార్ట్స్ ఇవి. మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. విశాఖ మ్యూజియం. విశాఖ మ్యూజియం వచ్చేసింది ఇక్కడ. సో మ్యూజియంకి టికెట్లు అయితే ఇస్తాం. పెద్దోళ్ళకి 10 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 5 రూపాయలు అనమాట. మెయిన్ ఎంట్రన్స్ మ్యూజియంలో పెట్టారు. అది విశాఖ మ్యూజియం. సో ఇన్సైడ్ అయితే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో అందుకని వీడియోని మనం లోపల ఉండి ఏమి చూపించలేకపోతున్నాం అవుట్ సైడ్ నుంచే. సో లోపలికి వెళ్దాం. ఫోటోగ్రఫీకి అలౌడ్ లేదు, అందువల్ల మనం మ్యూజియాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఉన్నటువంటి పాత వస్తువులు అయితే ఇందులో భద్రపరిచారో చూడవచ్చు. అదేవిధంగా విశాఖ చుట్టువైపు ప్రాంతాల్లోనే సంస్కృతి ఉట్టిపడేలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఇన్సైడ్ అయితే మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌడ్ లేదు కాబట్టి అవుట్ సైడ్ అయితే చూసుకొని ఇన్సైడ్ మామూలుగా వెళ్ళి చూసి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మన సాగర్ తీర ప్రయాణం. నెక్స్ట్ ఆర్కే బీచ్ వరకు ఇప్పుడు మన ప్రయాణం ఉంటుంది. బీచ్ రోడ్లోకి వచ్చాము. సో బీచ్కి ఇరువైపులా మంచి మంచి ఆర్ట్లు అవి ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. రైట్ సైడ్ చూసారా పార్క్లోనే టైగరు, దాని డైనోసార్స్ అన్నీ బాగున్నాయి, మంచి ఆర్ట్లు. కలర్ఫుల్ డ్రాగన్. లెఫ్ట్ సైడ్ మళ్ళీ చిల్డ్రన్ పార్క్ అది ఉన్నది. అడ్వెంచర్ పార్క్, చిల్డ్రన్స్ కోసం అడ్వెంచర్ పార్క్. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎల్టీడీ ఆల్ విలేజ్ పార్క్. ఓకే, బీచ్ ఎదురుకుంటా రమ్మని కనిపిస్తుంది. రైట్ సైడ్ YMCA బేబీ ఊ హోటల్ అక్కడ మన బీచ్ రోడ్. బ్యూటిఫుల్ బీచ్. లెఫ్ట్ సైడ్ బీచ్ కూడా అలా సిట్టింగ్. లెఫ్ట్ సైడ్ పురుషుల సబ్మెరీన్, రైట్ సైడ్ ఏమో వచ్చి విమాన ప్రదర్శనశాల. అంత బీచ్ రోడ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. వైజాగ్ బీచ్ రోడ్. సాగర్ తీర ప్రయాణం. సో ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్. లైక్ చేసి కామెంట్లు అయితే పెట్టండి, బ్యూటిఫుల్ కామెంట్స్ పెట్టాలి. బీచ్, అందాల బీచ్, ఆర్కే బీచ్. ఈ ఫ్లవర్ ట్రీస్ కూర్చోడానికి బాగుంటుంది బీచ్లోని. G20 సింహాలు.
పెద్దపూరు ఈవీఎంసీ అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇక్కడ తాబేల్ సంరక్షణ. ఇక్కడ తాబేళ్ళు సంరక్షించబడతాయి. సీ తాబేళ్ళు, సముద్రపు తాబేళ్ళు ఇక్కడ సంరక్షిస్తారు. గుడ్లు వాటి పిల్లల్ని ఇక్కడ భద్రపరుస్తారు అన్నమాట. సారీ, పాండురంగపురం వచ్చాము. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. డైనోసార్స్. బీచ్ పక్కనే చిన్న చిన్న పార్కులు అయితే డెవలప్ చేశారు. అదే ఎగ్జిబిషన్, డ్వాక్రా బజార్ బాగుంటుంది. చాలా పెద్ద బజార్ ఏర్పాటు చేశారు. మత్స్యకన్యలు ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి. మత్స్యకన్యలు. ఆ పక్కనే మత్స్య దర్శిని ఉంది. చేపల అక్వేరియం, అన్ని రకాల చేపలు అయితే అందులో ఉంటాయి. ఫిష్ అక్వేరియం. ఆ అక్వేరియం డిజైన్ కూడా ఫిష్ ఆకారంలోనే చేశారు. మత్స్య దర్శిని చూస్తున్నారా? మత్స్య దర్శిని. ఇక్కడ ఆర్కే బీచ్ ఇదంతా వచ్చేసాము. తర్వాత రైట్ సైడ్ మంచి 2 టెంపుల్ ఉన్నాయి. ఈశ్వరుడు టెంపుల్, దుర్గాదేవి టెంపుల్ ఉన్నాయి. ఆర్కే బీచ్ బస్ స్టాప్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి సిటీలోనే ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా బస్సులు అయితే మనకి అవైలబుల్గా దొరుకుతాయి. ఈ ఆర్కే బీచ్ జంక్షన్ అన్నమాట. రైట్ సైడ్ రామకృష్ణ మిషన్, శారదాదేవి రోడ్ ఎగ్జిబిషన్. స్ట్రైట్గా నోవోటెల్ కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ పార్క్, ఆర్కే బీచ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి బీచ్ సందడి చేస్తుంది. క్లైమేట్ అనుకూలంగా ఉంది, ఎండలేదు ఈరోజు. అందువల్ల నుంచి వాతావరణం అయితే క్లౌడీగా ఉంది, మబ్బులతో కూడిన వాతావరణం. నెక్స్ట్ గోకుల్ పార్క్ వస్తుంది బీచ్లోనే. ఇక్కడ నుంచి మనకి కంటైనర్ పోర్ట్ కూడా కనిపిస్తుంది లాంగ్లోని. కంటైనర్ పోర్ట్ అది కూడా కనిపిస్తుంది. గోకుల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇది గోకుల్ పార్కు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. మంచి ఫెస్టివల్ చేస్తారు ఈ గోకుల కృష్ణుడికి. చాలా ఫేమస్ ఈ పార్కు. చుట్టువైపులో ఉన్నటువంటి యాదవ్స్ అందరూ కలిపి ఈ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తారు. చాలా వేల లక్షల జనాలు కూడా వస్తూ ఉంటారు ఆ ఫెస్టివల్కి. ఓకే గైస్, అయితే వీడియో అయితే నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేసి కామెంట్ తప్పనిసరిగా పెట్టండి. అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వైజాగ్ బీచ్ ఇంకా ఉంది.